నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. 17 నుండి నవాహినిక దీక్షగా తెనాలిలో శ్రీ లక్ష్మీనారాయణ సహిత సుదర్శన యాగం. నిర్వాహకులు వేమూరి విజయభాస్కర్. వయోవృద్ధుల హక్కుల పరిరక్షణకు అధికారులు తోడ్పడాలి. సీనియర్ సిటిజన్ సంస్థ అధ్యక్షులు గుమ్మడి నారాయణ. 17న తెనాలి ఐటీ కళాశాలలో క్యాంపస్ ఇంటర్వ్యూలు. ఐటీ అర్హత గల విద్యార్థులకు ఆహ్వానం. ప్రిన్సిపల్ రావి చిన వెంకటేశ్వర్లు. వేద మార్గంలో వేదోక్తంగా నిర్వహించే యజ్ఞక్రతువుల ద్వారా సకల అభిష్టాలు నెరవేరుతాయని, ధర్మార్థ కామమోక్షాలను చతుర్విధ పురుషార్థాలను తెనాలి ప్రాంత వాసులు సంపూర్ణంగా పొందాలనే మహాదాయంతో శ్రీ లక్ష్మీనారాయణ సహిత శ్రీ సుదర్శన యాగ క్రతువును ఈ నెల 17 నుండి ఏర్పాటు చేయనున్నట్లు వేమూరు విజయభాస్కర్ పేర్కొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేట తోటవారి వీధి 2 చివర గల పాత విజయ కాన్వెంట్ ప్రాంగణంలో శ్రీ సుదర్శన యాగ క్రతువు నవాహిని దీక్షగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేసిన క్రమంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేమూరు విజయభాస్కర్ వివరాలు వెల్లడించారు. వైఖానస ఆగముక్తంగా వరుసగా 9 రోజులు నిర్వహించే శ్రీ సుదర్శన యాగ క్రతువు ఈ నెల 17వ తేదీ నుండి ప్రారంభం కానున్నట్టు తెలిపారు. యజ్ఞ వేదికకు చేరుకునేందుకు గురవయ్య కాలనీ సమీపంలోని బ్రాహ్మణ అపరకర్మశాల మార్గం నుండి యజ్ఞ వేదికకు చేరుకోవచ్చని తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వినియోగ కార్యక్రమాల భక్తులు పాల్గొని శ్రీ లక్ష్మీనారాయణ అనుగ్రహం పొందే అవకాశం వినియోగించుకోవచ్చన్నారు. యాజ్ఞిక బ్రహ్మ వేదాంత మార్తి శ్రీ సుదర్శన యాగ క్రతువు ప్రాధాన్యతను వివరించారు. అనంతరం కార్యక్రమ బ్రోచర్లను ఆవిష్కరించారు. సమావేశంలో ఎస్ రవిశంకర్, ఎంవీఎస్ శాస్త్రి, డిఎస్కే శాస్త్రి, కొమ్మూరి సువర్చల తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీనారాయణ సహిత సుదర్శన యాగం చేయాలని చెప్పి సంకల్పించాము. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం నవాన్నిక అంటే 9 రోజుల దీక్షతో ఈ యాగం చేయాలని చెప్పి సంకల్పం. తెనాలి ప్రాంత భక్తులు, పరిసర ప్రాంత భక్తులు అందరూ కూడా ఈ అవకాశం ఎప్పుడూ రాదు. తెనాలి చరిత్రలో ఇంత పెద్ద యజ్ఞశాల కట్టడం అనేటువంటిదే విశేషం. ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఎవరు కట్టల 36 యజ్ఞశాల. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి భక్తులు సాయంకాలం విశేష పూజ ఉంటుంది 7 గంటలకి. ఖచ్చితంగా 7 గంటలకి మంత్రపుష్పం, హారతులు, ప్రసాద వినియోగం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాను. రామలింగేశ్వరపేట ఆర్టీసీ పాత డిపో పక్కన 2వ వీధి తోటవారి వీధి 2లో చివరికి వస్తే విజయ ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ వారి స్థలం ఉంది. ఆ స్థలంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. వేమూరి విజయభాస్కర్ గారు, వారి పరివారం, వారి భక్తులు, అలాగే వారితో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఎంతో సమిష్టిగా సంకల్పం చేశారు. ఆ సంకల్పానికి వైఖానస ఆగమోక్తంగా ఎంతో శ్రద్ధాభక్తులతో వైదికోక్తంగా ఈ క్రతువు నిర్వహించడానికి మాకు అనుజ్ఞ ఇచ్చారు. భగవద్ అనుజ్ఞగా మేము భావం చేస్తూ వైఖానస ఆగమోక్తంగా 20 మంది ఋత్వికుల చేత ఎంతో వైభవంగా ఈ 9 రోజులు కూడా యజ్ఞ నిర్వహణ చేయడానికి మేము స్వామివారి అనుగుణంగా భావం చేస్తూ ప్రారంభం చేస్తున్నాం. రేపు రాత్రి అంకురార్పణతో ప్రారంభమవుతుంది. ఎల్లుండి విశ్వక్సేన పూజ, పుణ్యాహం, తదనంతరం అగ్నిమథనం, యజ్ఞశాల ప్రవేశం, విశేషంగా జప, తర్పణ, హోమాది కార్యక్రమాలు 9 రోజులు కూడా జరుగుతాయి. భక్తులందరికీ ఇదే గమనిక. సాయంత్రం 6:30 నుంచి 7 గంటల లోపున స్వామివారికి నివేదన, హారతి, తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఆ సమయంలో స్వామిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. కుటుంబ పెద్దలైన వయోవృద్ధులను గౌరవించాలని, వారికి ప్రభుత్వం కొన్ని హక్కులు కల్పించిందని, వాటిని సక్రమంగా అమలు చేసేందుకు అధికారులు తగు శ్రద్ధ చూపాలని సీనియర్ సిటిజన్స్ తెనాలి శాఖ 2 అధ్యక్షులు గుమ్మడి నారాయణరావు పేర్కొన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల వేధింపుల నియంత్రణ అవగాహన దినోత్సవ సందర్భంగా సోమవారం సీనియర్ సిటిజన్స్ తెనాలి శాఖ 2 అధ్యక్షులు గుమ్మడి నారాయణరావు తమ సభ్యులతో కలిసి డివిజన్ గ్రీవెన్స్ లో అర్జీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ వయోవృద్ధుల వేధింపుల నియంత్రణ అవగాహన దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. భారత ప్రభుత్వం 2007 వయోవృద్ధుల రక్షణ కోసం ఓ చట్టం చేసిందని అన్నారు. 2011లో ఆ చట్టం అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేసిందని, ఆ సూచనలకు అనుగుణంగా గృహహింస చట్టానికి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారో అదే ప్రాధాన్యత వయోవృద్ధులపై వేధింపులకు తగు విధమైన రక్షణ కల్పించాలన్నారు. భారత రైల్వేస్ లో కరోనా సమయంలో తొలగించిన వయోవృద్ధుల రాయితీలను తిరిగి పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమం సిటిజన్స్ తెనాలి 2 కార్యదర్శి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు పావులూరి రాంబాబు, భుజంగరావు, మల్లికార్జునరావు, అర్జున్, గోపీకృష్ణ, గణేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వయోవృద్ధుల్ని
వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారానే వాళ్ళకి వేధింపులు వాళ్ళ లోనవుతున్నారు. మరి వాళ్ళు ఒంటరి వయోవృద్ధుల మీద మరి దాడులు, భౌతిక దాడులు జరుగుతున్నాయి. వాళ్ళ ఆస్తికి సంరక్షించుకోవాలి, వాళ్ళ ప్రాణాలు సంరక్షించుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో 2007లో మన భారత పార్లమెంట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది వీళ్ళ వయోవృద్ధుల మరియు తల్లిదండ్రుల యొక్క పోషణ సంరక్షణ గురించి. దానికి అనుగుణంగా 2011లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొన్ని నియమావళిని రూపొందించడం జరిగింది. వాటి ప్రకారము వయోవృద్ధుల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాళ్ళకి ఆస్తి రక్షణ కానీ ప్రాణరక్షణ కానీ కలుగు చేయాలి. అలాగే కుటుంబ సభ్యులు ఏదైనా వేధిస్తున్నట్లయితే ఏ విధంగా అయితే గృహహింస పట్ల మరి మహిళలకు ఏ విధంగా ప్రొటెక్షన్ ఇస్తున్నారో అదేవిధంగా వయోవృద్ధులు కూడా అటువంటి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈ రోజుల్లో నేటి సమాజంలో సైబర్ దాడులు కూడా వయోవృద్ధులు లోనవుతున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో వారికి తగిన ప్రొటెక్షన్ ప్రభుత్వమే ఇవ్వాలి. అదే అప్పుడు ఏమిటంటే మనకి మామూలుగా ఇప్పుడు ట్రిబ్యునల్స్ ఫారం చేశారు డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో. వాళ్ళు 3 monthsలో యాక్షన్ తీసుకోవాలి, కానీ వాళ్ళు 3 monthsలో యాక్షన్ తీసుకోకుండా వాళ్ళు ప్రొలాంగ్ చేస్తున్నారు. దాని మూలంగా చాలా మేము నష్టపోతున్నాం. ముఖ్యంగా ఆర్డీఓలందరూ కూడా 3 నెలల్లో ట్రిబ్యునల్లో జడ్జిమెంట్ ఫైనల్ అయ్యేట్టుగా మరి చర్యలు తీసుకొస్తున్నాం మేము ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ముఖ్యంగా వయోవృద్ధులకి గతంలో ఉన్నటువంటి రైల్వేలో ఉన్నటువంటి మన రాయితీ ఏది ఉందో కూడా దాన్ని తీసివేశారు, దాన్ని పునరుద్ధరించాలి. ఇప్పుడు కోవిడ్ టైంలో తీసివేశారు, ఇప్పుడు పునరుద్ధరించాల్సిందని మేము కోరుతున్నాము. అట్లా విధంగా హాస్పిటల్లో కూడా స్పెషల్ వార్డ్స్, స్పెషల్ బెడ్స్ వయోవృద్ధులకు కలుగు చేయాలి. అట్లాగే వేరే చోట్ల కూడా స్పెషల్ క్యూస్ కూడా బ్యాంకులో వేరే చోట్ల కూడా స్పెషల్ క్యూ పెట్టి వాటిని అమలు చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. ప్రముఖ కంపెనీలు హాజరయ్యే క్యాంపస్ సెలక్షన్స్ ఈ నెల 17వ తేదీన తెనాలి ఐటీఐ ప్రాంగణంలో నిర్వహించినట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో వివరాలు వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఐటీఐ పూర్తి చేసిన యువతకు ఈ నెల 17వ తేదీ ఉదయం 10 గంటల నుండి క్యాంపస్ డే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఐటీఐ విద్యార్హత గల యువత వారి సర్టిఫికేట్తో హాజరు కావాలని కోరారు. యాక్టివ్ లైఫ్ ఫిజియో కేర్ అండ్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ సంస్థ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు సీనియర్ డాక్టర్ల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక గంగానమ్మపేటలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లోని కిమ్స్ హాస్పిటల్ మేడపైన డాక్టర్ బండారు రవికాంత్, డాక్టర్ సందీప్, డాక్టర్ చిత్ర సంయుక్తంగా నిర్వహిస్తున్న యాక్టివ్ లైఫ్ ఫిజియో కేర్ అండ్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ సంస్థ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించగా సీనియర్ వైద్యులు డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ అనిల్ కుమార్, బిషప్ సుధీర్ విశిష్ట అతిథులుగా పాల్గొని సంస్థ సేవలను కొనియాడుతూ మరింత మెరుగైన సేవలతో వృద్ధులకు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకి ఫిజియోథెరపీ పట్ల అవగాహన, దాని మీద ఒక సదస్సును ఏర్పాటు చేయటం అనేది నిత్యం మీరు చూస్తూనే ఉన్నారు. కానీ ప్రజల్లో ఇంకా అవేర్నెస్ అనేది చాలా అవసరం. ఫిజియోథెరపీ ద్వారా మనం బెడ్ రెడెన్ అయిన పేషెంట్ నుంచి వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ యాక్టివ్గా ఏదైతే జీవన విధానం ఉందో దాన్ని సాగించడంలో మనం అందరం కూడా పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. మేము దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఫిజియోథెరపీ ఫీల్డ్లో ఉన్నా కానీ తెనాలి నియోజకవర్గానికి కార్పొరేట్ స్టైల్లో ఒక ఇన్పేషెంట్ రీహాబిలిటేషన్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయాలనే ఒక ఉద్దేశంతో నేను, మా మిత్ర బృందం సందీప్, చిత్ర ముగ్గురం కలిసి లాస్ట్ ఇయర్ అనిల్ కుమార్ గారి సహకారంతో మేము ఇక్కడ ఈ బిల్డింగ్లో, కిమ్స్ హాస్పిటల్ బిల్డింగ్లో పైన మేము పెద్ద ఇన్పేషెంట్ రీహాబిలిటేషన్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా ఒక సంవత్సర కాలంలో ఒక 400 మంది పేషెంట్లకి మేము ఇక్కడ వైద్య సేవలు అందించాం. వాళ్ళందరూ ఏదైతే బెడ్ రిడెన్ అయిన పేషెంట్లు ఇన్పేషెంట్గా అడ్మిట్ అయ్యి వాళ్ళు లేచి బయటకు వెళ్తుంటే మా కలిగే ఆనందం, మేము పడిన కష్టం కూడా మమ్మల్ని మర్చిపోయేటట్టు చేసింది. ఫిజియోథెరపీలో ఒక కార్పొరేట్ స్టైల్ వైద్యాన్ని తెనాలికి తీసుకురావటం, దానికి మా మిత్రుడు అనిల్ సహకరించి వాళ్ళ బిల్డింగ్లో పైన ఇవ్వటం, ఇవన్నీ కూడా చాలా శుభపరిణామం. దీన్ని దిట్ షుడ్ బి అప్లాడెడ్. అంటే వాళ్ళని హర్షించాలి వాళ్ళు చేసే పనులకి. ఫిజియోథెరపీ కొన్ని చిన్నపిల్లల్లో కొంచెం లిటిల్స్ డిసీజ్ అని మేము బ్రెయిన్లో వస్తుంది, కొంచెం ఇదిగా ఉంటుంది. అలాగే ఇవాళ కొన్ని అంత డిసీజ్ లోపల నర్వ్స్ డిజార్డర్స్కి, అలాగే పెత్తనం వచ్చిన జెరియాట్రిక్ కూడా చాలా ఉపయోగపడుతుంది. అందులో ఒకళ్ళు న్యూరో ఫిజియోథెరపిస్టు, ఇంకొకరు ఆర్థో ఫిజియోథెరపిస్టు, జనరల్ ఫిజియోథెరపీ, అలా వాటిలో కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు కూడా స్పెషాలిటీ చేసిన కొద్దికి ఎనాటమీ మీద అవగాహన వస్తుంది. ఎనాటమీని బట్టి అక్కడ ఫిజియోథెరపీ చేపిస్తే పేషెంట్లు చాలా చక్కగా రికవర్ అవుతారు. రవికాంత్ చెప్పినట్టుగా 400 మందిని ఈ సంవత్సరం ట్రీట్ చేయటం చాలా సంతోషం. వాళ్ళు కూడా నాట్ ఓన్లీ ట్రీటింగ్ ది పబ్లిక్ అండ్ మేకింగ్
ఆ పేషెంట్స్ హ్యాపీయర్, దే విల్ ఆల్సో గెట్ హ్యాపీయర్. ఎక్కువ మందిని ఎవరైనా ఇది కామన్ ఫర్ ఎవ్రీవేర్. నాకు ఈ హాస్పిటల్ డాక్టర్ అనిల్ కుమార్ గారు కిమ్స్ హాస్పిటల్ ఎంతో కాలం నుండి నాకు పరిచయం. ఎందుకంటే మేము మా ఆర్గనైజేషన్ ఏరియా మినిస్ట్రీస్ గత సంవత్సరం 30 సంవత్సరాల నుండి మేము నడుపుతూ ఉన్నాం. అందులో భాగంగా మరి మా యొక్క ఆర్గనైజేషన్కి చేదోడు వాడుగా మరి ఏ మెడికల్ క్యాంప్స్ పెట్టినా, ఏ పేషెంట్స్ని మేము ఇక్కడ తీసుకొని వచ్చినా మరి డాక్టర్ అనిల్ కుమార్ గారు, మరి డాక్టర్ గారు, అలాగనే ఫిజియోథెరపీ మిస్టర్ సందీప్, రవికాంత్, చిత్ర గారు, డాక్టర్ చిత్ర గారు, వీళ్ళు ప్రతి విషయంలో మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళు కూడా పేషెంట్స్ని బట్టి వాళ్ళ రెమ్యూనరేషన్ కూడా వారు ఎక్కువగా అడగరు. అది మేము ఎంతే తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా సాంఘిక సేవలో పాలిభాగస్తులు. నిజంగా వీటితో కలిసి పనిచేయడం అనేటువంటిది ఒక భాగ్యం, ఆధిక్యత. తెనాలి పట్టణానికే ఇది నిజంగా నేను చెప్పాలి అంటే ఈ హాస్పిటల్లో ఒక ప్రత్యేకమైనటువంటి బ్లెస్సింగ్ ఫర్ సో మెనీ పీపుల్. ఈ రీహాబిలిటేషన్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఫస్ట్ ఈ ముగ్గురు, రవికాంత్ గారు, సందీప్ గారు, డాక్టర్ చిత్ర గారు తీసుకొచ్చారు. ఫస్ట్ అసలు మొట్టమొదట మా హాస్పిటల్లో ఈ రీహాబిలిటేషన్ తెనాల్లో స్టార్ట్ చేయడం మొట్టమొదట మేమే చేసాం. అది ఇవాళ 1 year అయిన తర్వాత ప్రత్యేకంగా 400 పైన పేషెంట్లని సర్వీస్ ఇచ్చి వాళ్ళ ఎంత ఇస్తే అంత తీసుకుని ఇంత చిన్న వయసులో కూడా వాళ్ళ దాతృత్వం వాళ్ళు ఈ ఊరికి చూపించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు. అలానే మా కిమ్స్ హాస్పిటల్లో ఈ రీహాబిలిటేషన్, డాక్టర్ అనిల్ కిమ్స్ రీహాబిలిటేషన్ కాకుండా ఇంతకుముందు ప్రత్యేకమైన జాయింట్ రీప్లేస్మెంట్ కానీ, స్పైన్ సర్జరీస్ కానీ, ఈ ఎలిజరోని పొట్టి వాళ్ళని పొడుగు చేయటం, కాళ్ళు యాంపుటేషన్ చేయకుండా సేవ్ చేయటం, ఒక ప్రత్యేకతో పాటు నేను చేసే ఆపరేషన్తో ప్రత్యేకతో పాటు ఈ రవికాంత్, ఈ త్రయం వీళ్ళు యాడ్ అవ్వటం వల్ల ఈ రీహాబిలిటేషన్ కూడా మాకు మా రికార్డ్స్లోటి మా కిమ్స్ హాస్పిటల్కి ఒక కలికితురాయిగా అయిపోయింది. ఈ సేవల్ని తెనాలి ప్రజలే కాకుండా మరింత మంది ఉపయోగించుకుంటారని, మరీ ముఖ్యంగా హ్యాండ్ సర్జరీ వాళ్ళకి రోబో హ్యాండ్ అని, స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి సస్పెన్షన్ ఇదని, మాకే తెలియని కొత్త పరికరాలు ఈ చిన్న వయసులోని ఈ డాక్టర్లు తీసుకొచ్చి వాళ్ళకి అనివి కానీ కూడా ఎలాగోలా పెద్ద మిషన్లు తీసుకొచ్చి వైద్యం చేయడం చూస్తుంటే వీళ్ళు మాకంటే ఇంకా ఎదుగుదల చూడాలని మరొక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బాగా మా చేయి కూడా పర్వాలేదు, కాలు పర్వాలేదు. నాకు పారాసిస్ వచ్చింది, 2 నెలలు అయింది. 2 నెలల నుంచి వస్తున్నాను. బాగా చూస్తున్నారు స్టాఫ్ కానీ, మేడం గారు కానీ బాగా చూస్తున్నారండి. నా పేరు వెంకటరమణయ్య అండి. మాది కారుమూరి వారిపాలెం, సుండూరు మండలం అండి. అయినా కానీ బాగా చూస్తున్నారు, అందుకని ఇక్కడికే వస్తున్నాను. మాది ఏమనండి, నా పేరు బాలాజీ. మా అక్కాయికి అసలుకి ఫుల్ బెడ్ మీద ఒక 2 కాళ్ళు 2 చేతులు అసలు చచ్చుబడిపోయినట్టు అసలు బాగా ఇదైపోయింది. అప్పుడు ఇక్కడికి వచ్చాము మేము. మేమైతే అసలు నడిచిద్దని అనుకోవాలి. మేమైతే ఎట్టయితే ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ గారు కానీ, మేడం గారు కానీ అందరూ బాగా చూసుకొని బాగా చేశారు. ఇప్పుడు మా అక్కాయి మామూలుగా ఇప్పుడు నడిచి లేచి తిరుగుతుంది. ఈ ఫిజియోథెరపీ మూలానే మా అక్కాయి ఇప్పుడు మామూలుగా నడుస్తుంది. నా పేరు నాగమణి అండి. మాది ఏమని, నేను ఇక్కడ ఫుల్ బెడ్ మీద వచ్చానండి. బాగోక ఫుల్ బెడ్ మీద వస్తే 2 నెలలు లెగ్స్ కూర్చున్నాను. 4 నెలలకు నడిపించారు నన్ను సారు మేడం గారు. 4 నెలలకు ఇంటికి పంపించేశారు. వాకరమే నడిచాను. స్టిక్ పట్టుకొని నడుచుకుంటా ఇప్పుడు మామూలుగానే నడుస్తున్నాను. డాక్టర్ గారు, మేడం గారు, సార్ వాళ్ళు బాగా మాట్లాడటం, బాగానే మాట్లాడటం, బాగా ట్రీట్మెంట్ కూడా బాగా చేస్తాం. మేము ఏమని నుంచి వచ్చామండి. మా వదిన గారికి బాగోకపోతే ఇక్కడికి వచ్చాం ఫిజియోథెరపీకి. అది వెన్నుపూసలో నీరుందని అసలు ఫుల్ బెడ్ మీదే ఉంది. బెడ్ మీద ఉంటే ఇక్కడ ఫిజియోథెరపీ సార్ వాళ్ళ గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. సార్ వాళ్ళు 4 months ఇక్కడ ఉంచుకొని ట్రీట్మెంట్ బాగా ఇచ్చారు. 2 monthsకి బెడ్ మీద నుంచి కొంచెం లెగిసింది. 4th monthకి వాకర్తో నడిచింది. ఇప్పుడు డైలీ వస్తున్నాము 1 year నుంచి. ఇప్పుడు పర్వాలేదు, బాగానే నడుస్తుంది.
3.5 దశాబ్దాలకు పైగా తెనాలి ఆర్టీసీ డిపోలో పనిచేసిన ఈపూరి ప్రేమ్ కుమార్ 2 సంవత్సరాల క్రితం గుంటూరు 2లో పనిచేసి సోమవారం తిరిగి తెనాలి డిపోకు ట్రాన్స్ఫర్ కావడం పట్ల ప్రేమ్ కుమార్ శ్రేయోభిలాషులు పూలదండలతో స్వాగతించారు. ఈ సందర్భంగా తన పట్ల అభిమానంతో స్వాగతించిన మిత్రులకు ప్రేమ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఎంతో బాధ్యతగా పనిచేసి అనేక అవార్డులు తీసుకున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం తెనాల్లోని రెవెన్యూ డివిజన్ కార్యాలయం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఈ సోమవారం కూడా నిర్వహించారు. సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి 8 అర్జీలు వచ్చినట్లు కార్యాలయ అధికారులు తెలియజేశారు. తెనాలి కొత్తపేటలోని ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా కార్యాలయ అధికారి శ్రీధర్ బాబు అర్జీదారు నుండి అర్జీలు స్వీకరించారు. వచ్చిన 8 అర్జీల్లో రెవెన్యూ విభాగానికి సంబంధించి 1, సర్వే కొరకు 2, పోలీస్ శాఖ 3, మున్సిపల్ విభాగానికి 1, పంచాయతీరాజ్ విభాగానికి 1 అర్జీ వచ్చినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా మండల రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎంపీడీఓ అత్తోడ దిప్తి మండల స్థాయి విభాగాల అధికారులు గ్రీవెన్స్ లో పాల్గొని 8 అర్జీలు స్వీకరించారు. హిందూ చైతన్య వేదిక వారి ఆధ్వర్యంలో కల్నల్ సంతోష్ బాబు సంస్మరణ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ దేశం కోసం చైనా సరిహద్దుల్లో ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబు స్ఫూర్తిదాయక జీవితం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. వీర జవానుగా 2020 జూన్లో భారత్ చైనా సరిహద్దులో చైనా సైనికుల దురాక్రమణ అడ్డుకునే క్రమంలో అసువులు బాసిన కల్నల్ సంతోష్ బాబు సంస్మరణ కార్యక్రమాన్ని సోమవారం హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రంశెట్టి హనుమంతరావు, హనుమత్ ప్రసాదులు కల్నల్ సంతోష్ బాబు దేశభక్తిని వివరిస్తూ నివాళులర్పించారు. బాల్యం నుండి సైనిక స్కూల్లో చదివిన సంతోష్ బాబు సెంట్రల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొంది జవాన్గా దేశం గర్వించే విధంగా తన ప్రాణాలను బలిదానం చేసి మహావీర చక్ర మెడల్ ఆయన పొందారని అన్నారు. ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక నగర సంయోజక సివిల్ ఇంజనీర్ మూర్తి, నరేంద్ర, హనుమత్ ప్రసాద్, న్యాయవాద పరిషత్ పుత్తూరు నాగేంద్రం, విహెచ్పి నగర ప్రముఖ్ రాజేష్, హిందూ చైతన్య వేదిక తొలి ప్రముఖ్ ఉల్లగంటి శ్రీనివాస్, పివి రమణ, రాజేష్, మాజీడి శారద, రమణ తదితరులు పాల్గొన్నారు. 1975 తర్వాత అనేక పర్యాయాలు చైనా మనపై దురాక్రమణలకి దాడులకి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాలలో మొట్టమొదటిసారిగా 2020లో సంతోష్ బాబు గారు వాళ్ళని ఎదిరించి అడ్డుకొని ఆ పోరాటంలో వీరమరణం పొందారు. వారు బాల్యం నుంచి కూడా దేశభక్తితో ఉన్నారు. కోరుకొండ సైనిక్ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత కూడా నేషనల్ డిఫెన్స్ అకాడమీ దాంట్లో శిక్షణ పొంది సైన్యంలో చేరి తన యొక్క దేశభక్తిని ప్రతిభని చాటుకున్నారు. జూన్ 15వ తేదీన ఈ దుర్ఘటన జరిగింది. అందువలన సంతోష్ బాబు గారి యొక్క అమరత్వాన్ని అందరికీ కూడా తెలియజేయడానికి, వారి స్ఫూర్తిని మన యువత పెంపొందించుకోవాలనే నేపథ్యంలో ఈ రోజున వారికి ఇక్కడ నివాళులు అర్పిస్తున్నాం. లెఫ్టినెంట్ కర్నల్గా రెజిమెంట్ని లీడ్ చేస్తున్న ఫస్ట్ సంతోష్ బాబు మీద దెబ్బలు పడ్డాయి. ఆయన్ని రక్షించడం కోసం ఇంకొక 2 ముందుకు వచ్చినప్పుడు 3 అమరులైపోయారు. కానీ మిగతా వాళ్ళు ఎవ్వరూ దాన్ని విరవకుండా ధైర్యంగా సుమారుగా 40 మంది చైనా సైనికుల మెడలు విరిచేయటం జరిగింది. ఆ విధంగా 1975 తర్వాత చైనా మన భూభాగాన్ని 1 ఇంచు కూడా ఆక్యుపై చేయకుండా, చైనాకి మళ్ళీ ఇంకొకసారి అటెంప్ట్ చేయకుండా షివరింగ్ వచ్చేటట్టుగా కల్నల్ బాబు అమరుడై దేశాన్ని రక్షించాడు. అలాంటి కల్నల్ బాబు తెలుగువాడు, సూర్యాపేటవాడు. అతనికి అమరత్వాన్ని మర్చిపోతున్న ఈ భారతదేశ పౌరులకి గుర్తు చేయడం కోసం హిందూ చైతన్య వేదిక తెనాలి వారు ఆయన అమరుడైన ఈ రోజుని సంస్మరణ దినంగా పాటిస్తున్నాము. బహుభాషా శాస్త్రవేత్త, బహుగ్రంథ రచయిత ఆచార్య తోమాటి దోణప్ప శత జయంతి కార్యక్రమాన్ని తెనాలి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా ట్రస్ట్ కార్యాలయం నందు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య గుజ్జనముడి కృపాచార్య ముఖ్య అతిథిగా విచ్చేసి సాహిత్యానికి, భాషా శాస్త్రానికి తోమాటి దోణప్ప చేసిన సేవను గురించి ప్రశంసించారు. తెనాలి ఆర్టీసీ డిపో వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా ట్రస్ట్ కార్యాలయంలో సోమవారం
ప్రొఫెసర్ దోణప్ప శత జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆచార్య గుజ్జరముడి కృపాచారి ముఖ్య అతిథిగా పాల్గొని ఆచార్య దోణప్ప సాహితీ విలువల గురించి వివరించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేదలకు వస్తాను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అబ్రహాం లింకన్, సందీప్, బేతాళ భూషణం, మన్నో ప్రభాకర్, బెండికల సతీష్, పిల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ తుమాటి దోణప్ప గారు శత జయంతి ఉత్సవాలను ఉద్దేశించి ఈరోజు అంబేద్కర్ సేవా ట్రస్ట్లో కూడా వారి శత జయంతి సభను జరపడం జరిగింది. ఆయనకి ఘనంగా నివాళులర్పించాము. ఈరోజు నిజంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ గాను, అదేవిధంగా మరి తెలుగు విశ్వవిద్యాలయం మొట్టమొదట ఉపకులపతిగా ఆయన చేయటం, ఆయన ఖ్యాతి, ఆయన ఎంతోమందికి మరి డిగ్రీలు ఇచ్చి, పిహెచ్డీ ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి, బ్రతుకు తెరువు చూపించినటువంటి మహోన్నత వ్యక్తి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయమే కాకుండా ఆంధ్రదేశంలోనూ భారతదేశం మొత్తం కూడా మంచి పేరెన్నిక కలిగినటువంటి ఒక ప్రొఫెసర్గా మేము గుర్తిస్తున్నాము. ఆయన్ని నిజంగా ఈరోజు ఘనంగా ఆయన్ని నివాళులర్పించి ఆయన శత జయంతి వేడుకల్ని అంబేద్కర్ సేవా ట్రస్టులు కూడా జరపడం అనేటువంటిది ఒక చాలా ప్రాముఖ్యమైన అంశంగా ఈరోజు పరిగణించి ప్రొఫెసర్ గుజ్జర్లమూడి కృపాచార్య గారి నాయకత్వంలో, ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం మాకెంతో సంతోషంగా ఉంది. హరికథా సర్వస్వం, తెలుగు వైకృత పదం, అలాగే బాలల విజ్ఞాన సర్వస్వం, ఇటువంటివన్నీ కూడాను దాదాపుగా 42 గ్రంథాలు ఆయన రాశారు. ప్రతి గ్రంథం కూడాను అకాడమీ బహుమతులు వచ్చినటువంటివి. అలాగే ఆయన భాషలోను భాషా శాస్త్రంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుంటే IPA అంటారు, ఇంటర్నేషనల్ ఫోనెటిక్ ఆల్ఫాబెట్స్ అంటారు. ఈ ఇంటర్నేషనల్ ఫోనెటిక్ ఆల్ఫాబెట్స్కి చక్కని తెలుగు పదాలు ఆయనే సమకూర్చి చేసినటువంటి ప్రయోగాలు ఈరోజు చాలామంది అదే నోట్సులు పుస్తకాలుగా రాసుకున్నటువంటి పరిస్థితులు మనకు దేశవ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నాయి. అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, తెలుగు విశ్వవిద్యాలయానికి తొలి ఉపకులపతిగా ఉండేటటువంటి వ్యక్తి శత జయంతి మన చిన్న పట్టణమైనటువంటి తెనాల్లో జరుపుకోవడం, అందున అంబేద్కర్ సేవా ట్రస్ట్ ద్వారా చేయటం అనేటటువంటిది మనందరం గర్వించదగినటువంటి గొప్ప విషయం. దాంతోపాటుగా ఆయన ఎంతోమందికి సాహిత్యానికి సంబంధించినటువంటి విషయాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నా చేత తెలుగులో క్రైస్తవ సాహిత్యం అనేటటువంటిది మొట్టమొదటిగా ప్రవేశపెట్టారు. మా తెనాలి పట్టణంలో ఉండేటటువంటి అంబేద్కర్ సేవా ట్రస్ట్ ద్వారా మరొకసారి వారిని జ్ఞాపకం చేసుకునే అవకాశం కలిగించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, తెనాలి పట్టణంలోని చిన్రావూరులో జరుగుతున్న పారిశుధ్య పనులను తెనాలి పురపాలక కమిషనర్ జె రామప్పలనాయుడు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. తెనాలి పట్టణంలోని చిన్రావూరు, డొంక రోడ్, పోతురాజు కాలనీ తదితర ప్రాంతాల్లో సోమవారం ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మొవ్వ యేసుబాబుతో కలిసి పారిశుధ్య పనులను పరిశీలించారు. కాలువపై రోడ్డు మార్జిన్లో ఉన్న ఆక్రమణను గుర్తించి జేసీబీ ద్వారా తొలగింపజేశారు. కాలువలపై ఆక్రమణ జరగకుండా చూడాలని టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఆదేశించారు. రోడ్లపై, కాలువలపై ఆక్రమణ చేసిన వారికి అపరాధ రుసుము విధించారు. కాలువలపై ఆక్రమణ చేయొద్దని, ఆక్రమణ వల్ల కాలువలు శుభ్రం చేసుకోవడానికి వీలు లేకుండా పోతుందని, అందువల్ల మురుగునీటి పారుదలకు ఆటంకం ఏర్పడుతుందని అన్నారు. కాలువల్లో చెత్త, ఇతర పదార్థాలు వేయకుండా చూడాలని సిబ్బంది ఆదేశించారు. కాలువలపైన రోడ్డు మార్జిన్లో ఆక్రమణ చేస్తే అపరాధ రుసుము విధించడంతో పాటు కఠిన చర్యలు తప్పని హెచ్చరించారు. పారిశుధ్య నిర్వహణకు, పట్టణాభివృద్ధికి ప్రజలు తమ వంతు సహకారం అందించాలని, చెత్తను కాలువల్లో రోడ్లపైన వేయకుండా పురపాలక సంఘ వాహనాలకు అందించాలని కోరారు. ఇన్ఛార్జ్ ఏఈ భాష, ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ సాగరయ్య, ప్లానింగ్ సెక్రటరీలు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు. కోట లక్ష్మీనాయుడు సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం వారి ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు తమిళిసై అనంతాచార్యులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యుదయ సాహిత్య యుగకర్తగా శ్రీశ్రీ సాహిత్యానికి చేసిన సేవల గురించి శ్లాఘించారు. సోమవారం శ్రీశ్రీ వర్ధంతి కార్యక్రమాన్ని తెనాలి పట్టణంలోని ఐతానగర్ రెయిన్బో అపార్ట్మెంట్లో కోట లక్ష్మీనాయుడు సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. సంఘ కోఆర్డినేటర్ వినాయకరావు అధ్యక్షత జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనంతాచార్య మాట్లాడుతూ శ్రీశ్రీ కలం కేవలం కవిత్వం కాదు, అది విప్లవమని అన్నారు. మూస ఛందస్సును బద్దలు కొట్టి వాడుక భాషకు పట్టం కట్టారని అన్నారు. ఇదే సందర్భంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్య పఠింపై విశేషంగా ప్రసంగించారు. తెలుగు భాష ఔన్నత్యం కోసం చేసిన కృషిని కొనియాడారు. ఆంధ్ర ఉపన్యాసకులు దేవయజన మురళీకృష్ణ మాట్లాడుతూ నేను సైతం ప్రపంచాగ్నికి సమిధినొక్కటి ఆహుతి ఇచ్చానన్న ఆయన మాట ఒక గొప్ప మహాప్రస్థానమని అన్నారు.
కౌలకే కాకుండా జనానికి ఒక కరదీపిక శ్రీశ్రీ అని కొనియాడారు. వినాయకరావు మాట్లాడుతూ సి నారాయణ రెడ్డి, శ్రీశ్రీ ఇద్దరు వారి సాహిత్యం ద్వారా ప్రజలను చైతన్యపరిచారని, నడుస్తున్న చరిత్రకు నవ్య గొంతుకునిచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్కృతాంధ్ర పండితులు రామలింగేశ్వరరావు, జెట్టి అరుణ, బృందావనం గోపాలాచార్యులు, ఈఎల్వి అప్పారావు, ఎల్ లక్ష్మణరావు, మేడు శ్రీనివాసమూర్తి, సుశీలవర్ధిని, సత్యనారాయణ తదితరులు శ్రీశ్రీ సాహిత్యంపై ప్రసంగించి ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ముస్లిం విద్యార్థుల విద్యా అవసరాలు తీర్చే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాక్బోర్డ్ ద్వారా నిర్వహించిన తాలిం-ఏ హునర్ కార్యక్రమం ఆదివారం విజయవాడలో ఘనంగా జరిగింది. ముస్లిం విద్యార్థుల విద్యా అవసరం తాలిం-ఏ హునర్ కార్యక్రమం ద్వారా గుర్తించి కార్పొరేట్ విద్య ఉచితంగా అందించే కార్యక్రమం కోలాహలంగా కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం వాక్బోర్డ్ ద్వారా ఆదివారం విజయవాడలో నిర్వహించిన తాలిం-ఏ హునర్లో మార్కులు సాధించిన ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్ కాలేజీలో ఉచిత అడ్మిషన్, స్కాలర్షిప్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీస్ శాఖ మంత్రి ఫారూక్, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్, వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్, వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. ఎవరు తోడు వచ్చినా రాకపోయినా నేను చెయ్యాలి అనుకున్న మంచిని చేసి చూపించాలి అని ప్రయత్నిస్తారు మా చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి లాగా. మన ఆలోచన అంతా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎలా బాగు చేద్దాం, మా పేట వాళ్ళని లేదా మా ఊరు వాళ్ళని లేదా మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎలా వీళ్ళని మనం ప్రొటెక్ట్ చేద్దామనే ఆలోచన కొద్దిగా ఉంటే, ఆయన ఆలోచన మొత్తం ఎంతమటికైతే మనం ఆంధ్రప్రదేశ్, ఆయన స్థాయి ఆంధ్రప్రదేశ్ అంతమటికి ఉంది కాబట్టి, ఆయన రికమెండ్ చేయగలిగిన స్తోమత ఆంధ్రప్రదేశ్ అంత మటికి ఉంది కాబట్టి, ఆయన ఆలోచన మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మనం పిల్లలకి ఏం చేయగలం అనే దాకా వెళ్ళింది ఆలోచన. అటువంటి ఆలోచన ఆ భగవంతుడు ఆయనకు ప్రసాదించినందుకు నేను మనస్ఫూర్తిగా అల్లాహకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 17 నుండి నవాహినిక దీక్షగా తెనాలిలో శ్రీ లక్ష్మీనారాయణ సహిత శ్రీదర్శన యాగం, నిర్వాహకులు వేమూరి విజయభాస్కర్. వయోవృద్ధుల హక్కుల పరిరక్షణకు అధికారులు తోడ్పడాలి, సీనియర్ సిటిజన్ సంస్థ అధ్యక్షులు గుమ్మడి నారాయణ. 17న తెనాలి ఐటీఐ కళాశాలలో క్యాంపస్ ఇంటర్వ్యూలు, ఐటీ అర్హత గల విద్యార్థులకు ఆహ్వానం, ప్రిన్సిపల్ రావి చిన వెంకటేశ్వర్లు. ఇవి HCV న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.